సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం వరకు అయింది. 20వ వచనం వరకు అయిపోయింది. 19లో ఏం చూసాం? సోమరి మార్గం ఏంటంట? ముళ్ళ కంచెల చేత ఆపబడిద్ది అనమాట. ద వే ఆఫ్ ద స్లగర్డ్ ఇస్ బ్లాక్డ్ విత్ థార్న్స్ అని ఉంది. ద వే ఆఫ్ ద స్లగర్డ్ అని అంటే కష్టపడకుండా, తగిన కష్టం పడకుండా, కష్టం పడిన వాడికి ఏదైతే ఫలితం వచ్చిందో ఆ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాడు అనమాట సోమరి. అవునా? ఏం చేస్తాడు? కష్టపడకుండా బాగా కష్టపడిన వాళ్ళకి ఫలితం ఏదైతే కలిగిద్దో ఆ ఫలితం కావాలని ఆశిస్తూ ఉంటాడు. ఆ ఫలితం ఆ సోమరికి దక్కకుండా దేవుడే ముళ్ళకం చేసి దాన్ని బ్లాక్ చేస్తాడు అన్నమాట. అవునా? దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యమైన దేవుడు అంటున్నాడు, మనం ఆత్మీయ సోమరులుగా ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. చాలామంది తగిన సమయం వాక్యం చదవకుండా, తగిన సమయం ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తారంటే పరిచర్యలో గొప్పగా వాడబడాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటుంది? ఆత్మీయ సోమరులు అని అంటున్నారు అన్నమాట. తగిన కష్టం మనం పడాలన్నమాట. ఎప్పుడైతే ఆ వాక్యం అంతగా చదువుతామో మనలో అంతగా ఆశ కలిగిద్ది అనమాట. అంతగా ఆశ కలిగినప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. పైకి షోయింగ్ కాకుండా హృదయ అంతరంగంలో ఎవరికైతే నిజంగా ఆశ ఉండేదో ఆయన అంతరంగాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అప్పుడు వాళ్ళని ఏదైతే ఉందో వాక్యానుసారంగా తన చిత్తానుసారంగా వారిని వాడుకుంటాడు అనమాట. ఆయన నామానికి మహిమని తెచ్చుకుంటాడు. బట్ ద పాత్ ఆఫ్ ద అప్రైట్, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళదంట ఈజ్ ఏ హైవే అని ఉందన్నమాట. అవునా? నీతిమంతులు, హృదయంలో వాక్యం కలిగిన వాళ్ళు, వాక్యం తగిన సమయం ధ్యానించే వాళ్ళు, తగిన సమయం ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు, వాళ్ళ హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉండటం వలన ఏది పడితే అది వాళ్ళు అడగరు, కోరుకోరు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగానే వాళ్ళు అడిగేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా సరే దేవుడు ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడనమాట. కాబట్టి ఇలా మార్గం ఎలా ఉంటుందంట? రాజమార్గం లాగా, హైవే లాగా ఉండిద్ది. ఎలాగైంది? ఎలాగ హైవేగా? వీళ్ళు యథార్థంగా ఉంటున్నారు కాబట్టి వారి మార్గాన్ని హైవే లాగా దేవుడే సిద్ధపాటు చేశాడు. కానీ సోమరులాగా ఉండే వాళ్ళ మార్గం ఎలా ఉందంట? ముళ్ళ కంచెతో అడ్డుగా వేసేసారు. పోలీసు వాళ్ళు వేసినట్టుగా మొత్తం ముళ్ళ కంచె వేస్తారు కదా, అలాగే వేసేసారంట. ఎవరు వేసారు? దేవుడే వేసాడు అనమాట. అవునా? వీళ్ళు ఆశపడే ఏది కూడా జరగకుండా దేవుడే అడ్డంగా ఉంటున్నాడు అనమాట. వాళ్ళకి రావటం న్యాయమా అన్యాయమా? వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరటం న్యాయమా అన్యాయమా? అన్యాయం అది. అవునా? కాబట్టి వాళ్ళు తగిన కష్టం పడకుండా, తగిన సమయం దేవుడి పాదాల చేత గడపకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశిస్తున్నారు అన్నమాట. అట్లాగా వాళ్ళకి అట్లా రావటం న్యాయం కాదు కాబట్టి అవి జరగకుండా దేవుడే ఆపేస్తున్నాడు అన్నమాట. తర్వాత 20వ వచనంలో ఏమనుంది? అక్కడ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడంట. ప్రతి కుమారుడు కాదు, ప్రతి కుమార్తె కాదు. జ్ఞానం కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగిన కుమార్తె మాత్రమే తండ్రిని సంతోష పెట్టింది. అంటే మన పరమ తండ్రి మన తండ్రిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంట? జ్ఞానం కలిగి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం లేదనుకోండి ఆ మాట అంటలేని చేసుకోవాలి. జ్ఞానం లేకపోతే మనం ఉండాల్సిన రీతిగా ఉండకుండా, ఉండకూడని రీతిగా మనం ఉంటాం అన్నమాట. అంటే ఆయన వద్దు, వాక్యం ద్వారా ఆయన చెప్పింది వద్దు అన్నదాన్ని మనం చేస్తాం. అలా చేసినప్పుడు మన తండ్రికి ఏం కలిగిద్ది? సంతోషం కలిగిద్దా? బాధ కలిగిద్దా? బాధ కలిగిద్ది. ఎందుకంటే ఆ వద్దన్నది మనం చేసేటప్పుడు అది మంచి కాదు మనకి. అది మరలా మన మరణానికి తీసుకెళ్ళిద్ది అనమాట. కాబట్టి మనం నశించిపోతుంటే తండ్రికి సంతోషమా బాధ? బాధ కలిగిద్ది అనమాట.
కాబట్టి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? తండ్రిని సంతోషపరుస్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏది చెయ్యాలో అది మాత్రమే చేసేవారుగా ఉంటారు. ఏది చెయ్యాలో ఎలా తెలిసింది మనకి? వాక్యం చదువుతుంటే ఒక మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో తండ్రి మన సృష్టికర్త చెప్తా ఉంటాడు అనమాట. కాబట్టి మనం ఆ రీతిగా మాత్రమే నడుచుకుంటా ఉంటే ఏమవుతుందంటే మరణం నుంచి జీవానికి వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందండి? మనం అవిధేయత చూపించి ఏం చేసాం? నిత్యము జీవిస్తూ ఉండాల్సిన తండ్రితో పాటు యుగ యుగాలు ఉండాల్సిన మనం ఏదైనా తోటలో నుంచి ఎక్కడికి పడిపోయాం? మరణాన్ని పడిపోయాం. ఎప్పుడైతే నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారు, వాక్యమైన దేవుడు మనకు మార్గాన్ని చూపించాడు. మనం వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఏమైందనంటే మరణం నుంచి ఒక్కొక్క అడుగు జీవం వైపేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందండి? వాక్యాన్ని మనం అనుసరించే ప్రతి సమయంలో కూడా మరణం నుంచి జీవం వైపు ఒక్కొక్క అడుగుని వేస్తున్నట్టు. దేనికి దూరం అయిపోతున్నాం? మరణానికి దూరం అయిపోతున్నాం. దేనికి దగ్గర అవుతున్నాం? దేవునికి దగ్గర అవుతున్నాం. ఏ మార్గం గుండా వెళ్తున్నాం? వాక్యం అనుసరించటం అనే మార్గం. అంటే యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము అన్నాడు. కాబట్టి ఆ వాక్యం అనుసరించటం అనే మార్గం ద్వారా మనం చక్కగా మనం పోగొట్టుకున్న స్థితికి ఎక్కడి నుంచి అయితే పడిపోయామో ఆ జీవం దగ్గరికి మరలా మనం చేరుకొని తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రిని కలుసుకుంటాడో మళ్ళీ అదే రీతిగా మనం యేసుక్రీస్తు ద్వారా ఏ దారిని వెళ్ళాం? మనం వాక్యం అనే దారిని మనం వెళ్ళాం. ఈ దారి లేకపోతే వీళ్ళిద్దరు కలుసుకుంటారా? వీళ్ళిద్దరు కలుసుకోలేరు. మరణానికి గురై ఉన్న వీళ్ళు ఈ జీవమై ఉన్న దేవుని దగ్గరికి చేరుకోవాలంటే ఏకైక మార్గం వాక్యాన్ని అనుసరించటమే. యేసుక్రీస్తు వారే మార్గము, తప్ప వేరొక మార్గము లేదు. ఆ మాట ప్రకారంగా నడుచుకోవటం ద్వారా మరణానికి దూరం అయిపోతా జీవానికి దగ్గర అయిపోయి ఒక దినాన ఏమైంది? తండ్రిని కలుసుకొని సమాధాన పడతాం. తండ్రి ఎలా రిసీవ్ చేసుకుంటాడు? తప్పిపోయిన కుమారుని ఎలా రిసీవ్ చేసుకున్నాడు వాళ్ళ తండ్రి? అవునా? అలాగా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఎవరెవరి కోసం? కేవలం కొంతమంది కోసమా? ఆయన కుమారుని ఎవరెవరి కోసం పంపించాడు? అందరి కోసం పంపించాడు అన్నమాట. అవునా? తండ్రిని గుండెల మీద ఎవరెవరు తన్నారు? అందరం తన్నాం. అందరం తన్నాం. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? అందరి కోసం రెండు చేతులు చాపి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. మనలో ఎంత మంచి ఉందండి అసలు. గుండెల మీద ధన్యవాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళు. ఆ చెడ్డోళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నాడు? అలా కుమారుడు, సమస్తమైన కుమారుడు ప్రాణాన్ని అర్పించాడు. ఈయన రెండు చేతులు చాపి మన కోసం పిలుస్తా ఉన్నాడు అన్నమాట. అవునా? పిలిచి టయానికి గుండెల మీద తన్నిన వాళ్ళకి ఏం చేస్తున్నాడు? టయానికి మంగళవారం సాయంత్రం కలిగే భోజనం సిద్ధపాటు చేస్తున్నాడు. ఎవరి కోసం? గుండెల మీద తన్నిన వాళ్ళ కోసం. మనమైతే చెప్పిన మాట తింటే మాత్రం పాయసం చేసి పెడతాం. వెళ్ళలేదనుకోండి అన్నం కూడా వండుకుండా ఉంటాం. ఏంటంట? నువ్వు చెప్పిన మాట తింటలేదురా, ఈ పూట నీకు భోజనం కట్టు. ఆయన మాత్రం, ఆయన ప్రేమకి మన ప్రేమకి ఎంత తేడా ఉందో చూడండి అసలు. అవునా? గుండెల మీద తంతే టయానికి క్యారేజీ పంపిస్తున్నాడు. అవునా కదా? మన వ్యక్తిత్వం అంతా ఆయన వ్యక్తిత్వం వలె మారాలంట. డ్రెస్సింగ్ మారితే కాదు, నడక మారితే కాదు. అవునా? నీళ్ళలో మునిగి లేచి పాత వ్యక్తిత్వమే ఉండే మాత్రం మనకు అనవసరం. మనం ఆ ముసుగేసుకొని మేము మన క్రైస్తవులు, మేము విశ్వాసం అని మనం మోసం చేసుకునేది కాదు. మన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిత్వం వలె మారాలి. అది ఆయన వలె జీవించటం అంటే, ఆయన్ని పోలి జీవించటం అంటే అది వ్యక్తిత్వం మారాలన్నమాట. త్రిత్వమై ఉన్న దేవుడు ఏ రీతిగా ముగ్గురయ్యి ఒకటిగా ఉన్నారో, ఒకే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో, నువ్వు నేను కలిసి ఉండలాగున వారు మనము ఏకమయ్యి ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. తండ్రి కుమారుడు వేరువేరైనా సరే ఒకే వ్యక్తిత్వాన్ని ఎట్లా కలిగి ఉన్నారో, మనందరం కూడా వేరువేరై ఉన్నప్పటికీ కూడా మన వ్యక్తిత్వం కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో కలిసిపోవాలి. అవునా? అలాగుండాలి. అది ఎందుకంటే మనం వాక్యము ద్వారా కనబడతాము. ఎలా కన్నాడంట దేవుడు మనల్ని? వాక్యము ద్వారా కన్నాడు. ఎవరి ద్వారా కనబడితే వాళ్ళ గుణ లక్షణాలే మనలోకి రావాలి అని అంటే ఏం చేయాలంట? నిర్మలమనే వాక్యం అనే పాల వలన రక్షణలో వృద్ధి చెందాలంట.
రక్షణలో వృద్ధి చెందాలంటే ఆ పాలు ఖచ్చితంగా కావాలి. ఏ పాలు? వాక్యం అనే పాలు. వాక్యం చదవకపోతే రక్షణలో వృద్ధి చెందుతామా? వృద్ధి చెందాం. అర్థమవుతుందండి? పడిపోతాం. ఇప్పుడు శిశువుకి పాలు పట్టిపోతే ఏమవుతారు? చనిపోతారు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా పోల్చబడింది, అది క్లియర్గా. క్రొత్తగా జన్మించిన శిశువు వలె అని ఉంది, అవునా? కాబట్టి మనం వాక్యం కానీ చదవకపోతా ఉంటే రెగ్యులర్గా, ఇప్పుడు ఒక పిల్లకి 6 నెలలు పాలు దాపించి తర్వాత దాపించిపోతే అయినా చచ్చిపోతారు. మన వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళలో మునిగేసి బాప్తీసం తీసుకొని భయంకరంగా చదువుతారు 3 నెలల బైబిల్, తర్వాత 3 నెలలు అయితే పనిచేసిద్దా? 70 ఏళ్ళు పనిచేయదు. తర్వాత ఆపేస్తూ ఉంటారు. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, విధి విధానాలు మారిపోతూ ఉంటాయి. వీళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి సరైన మార్గం కనపడకుండా వీళ్ళే అడ్డం పడుతూ ఉంటారు జనాలకి. పేరుకు బాప్తీసం తీసుకున్నారు, మనిషి అంతా తేడానే. ఎందుకు తేడా? మోసకరమైన దాన్ని అనుసరిస్తున్నారు. హృదయం ఎట్లాంటిదంట? మోసకరమైంది. దాంట్లో నువ్వు వాక్యం వేయట్లా. వాక్యం అయిపోతుంటే దాంట్లో మంచి మోసకరమైందే వస్తుంది, దాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. పేరుకి నువ్వు ఎవరు రిప్రజెంటేటివ్? దేవుడు రిప్రజెంటేటివ్ మనం, అవునా? అప్పట్లో దావీదు అంటే ఎవరు? దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అన్నమాట, అవునా? కాబట్టి ఈయన ఎప్పుడైతే తప్పు చేశాడో, ఒరే ఆయన కూడా ఏం లేదురా, అవునా? ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాడు ఇవన్నీ, చూడు ఎట్లా ప్రవర్తించాడు అని అంటున్నాడు. ఎవరికి అవమానకరం? ఇప్పుడు పిల్లలు చెత్త పడితే అట్లా బూతులు తిట్టి రోడ్ల మీద ఇట్లా చేస్తూ ఉంటే ఎట్లా పెంచుతున్నారు చూడు వాళ్ళమ్మ నాన్న. ఏమంటారు? వాళ్ళమ్మ నాన్న చూడు ఎట్లా పెంచుతున్నారు చూడు, వాడు చూడు అసలు రోడ్డు మీద వదిలిపెట్టారు అని తెచ్చగా అంటారా లేదా? ఎవరికి చెడ్డ పేరు? దావీదుని అదే అన్నాడు. నువ్వు నా రిప్రజెంటేటివ్ అని జనం మొత్తానికి తెలిసి నేను కనపడకుండా నువ్వే అడ్డం పడ్డావు, చెయ్యకూడని క్రియలు చేసి నాకు అవమానకరంగా తెచ్చు, అవునా కదా? కాబట్టి మనం కూడా ఈ హృదయంలో వాక్యం వేసుకోకపోతే ఏమవుతుందంటే వీళ్ళు దారి తప్పిపోయి, ఒక మనిషి ఉండాల్సిన రీతి వాక్యాన్ని అనుసరించటం, వాక్యం వద్దన్న చేసి వీళ్ళు దారి తప్పిపోయి ఏం చేస్తారు? సరైన దారి జనాలకి కనపడకుండా వీళ్ళే అడ్డం పడుతూ ఉంటారు. అది వాళ్ళకు నష్టం, అట్ ద సేమ్ టైము వీళ్ళని చూసే వాళ్ళకు కూడా నష్టం. అదే కదా, ఒకరు బూతులు తెచ్చటం వల్ల వాళ్ళకి నష్టం, ఆ మాటలు అనేక మంది నేర్చుకుంటూ ఉంటారు, అవునా కదా? మనం తప్పుడు మాటలు సారీ చెప్పడం వల్ల మనకు నష్టం, మన బుక్లో రాస్తారు అయ్యి, అట్ ద సేమ్ టైం అవతలం కూడా నేర్చుకుంటారు ఆ పనులు, అవునా కదా? కాబట్టి అట్లాంటివి మనం చేసేవారుగా ఉండకూడదు. జ్ఞానవంతురాలుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. అది వాక్యాన్ని చదివితే మనకు వచ్చింది, అప్పుడే మన తండ్రిని సంతోషపెట్టగలుగుతాం అన్నమాట. అలా కాకుండా ఏ ఫూలిష్ మ్యాన్ డిస్పైజెస్ హిస్ మదర్, ఏ ఫూలిష్ మ్యాన్ అవివేకి, వాక్యం చదువునాడు, ప్రార్థన చేయనివాడు, ఇవన్నీ అన్నమాట. బుద్ధిహీనులు, భక్తిహీనులు, ఇవన్నీ కూడా ఫూలిష్ మ్యాన్ కింద వస్తాయి. ఆ ఫూలిష్ మ్యాన్ ఏంటంటే డిస్పైజెస్ హిస్ మదర్ అని అంటున్నాడు, అంటే తృణీకరించేవాడిగా ఉంటాడు. ఎవరైనా వాక్యానుసారమైంది చెప్పినా సరే ఇదేం చేస్తారు? తృణీకరిస్తారు. ఎందుకు? ఇలా కలవతో ఆల్రెడీ వేరే వేరే చూసేస్తూ ఉంటారు, రంగులు ఇవన్నీ చూస్తారు. లోకంలో ఉండే మేసిపోయే బంగారం, బంగళాలు, కార్లు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఆ హృదయం వాటిని ఆటోమేటిక్గానే కోరుకుంటూ ఉంటుంది. ఈ లేదని చెప్తే పడలేక, ఎందుకని ఆల్రెడీ ఆ హృదయం అనే సంచుల చెత్తా చెదారం అంతా తోసేసి ఉంటారు. వీళ్ళు చెప్పే ఆ లోపల ఉండే దాంట్లో ఏది కూడా మ్యాచ్గా, వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఇష్టాలుగా ఉండకూడని వాటిని అన్నింటినీ ఇష్టాలుగా లోపల పెట్టుకుంటారు. ఎవరైనా తల్లిదండ్రులు మంచి చెప్పంగానే ఆ లోపల ఉన్న దాంతో ఏది కూడా కోయిన్సిడెన్స్ కావు, మ్యాచ్ అవ్వపోయేసరికి వీళ్ళ ఇష్టాలు అనేది కొన్నిటి మీద పెంచుకున్నారు కదా, వీళ్ళు సరైనది చెప్పినా సరే అది లోపల హృదయంలో లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారు? వద్దు చెప్పింది చేయరు వీళ్ళు, అవునా కదా? అలాగా తృణీకరించేవారుగా ఉంటారు చాలామంది. ఏది చెప్పినా వద్దంటారు. ఏంటి? ఐస్ క్రీమ్ అంటే వద్దంటారు, కూల్ డ్రింక్ అంటే వద్దంటారు, కూల్ కేక్ అంటే వద్దంటారు. అసలు ఏది చెప్పినా వద్దంటారు. ఏంది? అవన్నీ మంచిగానా? అవన్నీ మంచిగా. చలికాలం అవన్నీ తింటే అనారోగ్యం వస్తాయి. మన లోపల అన్నీ కూడా ఉండకూడని అన్నిటి మీద ఇష్టాలు పెంచుకొని ఎవరైనా సరి చేయని పోతే ఏం చేస్తాం? ఇష్టపడం అసలు, అవును కదా? అందుకని అవివేకులు వాక్యం దగ్గరికి రావాలంటే, వాక్యం ఉన్న వెలుగు దగ్గరికి రావాలంటే ఇష్టపడరు. వాళ్ళ చీకటి క్రియలు బయలుపరచబడతాయి కాబట్టి. అదే లోకంలో తిరుగుతున్నారు అనుకోండి, అదే తప్పురాట్లు ఉంటాం అనే వాళ్ళు ఉండరు,
వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు, వాక్యాలు చదువుకునే దగ్గర ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో మందు తాగకూడదు అని అనగానే మందు తాగే వాళ్ళకి ఏమవుతుంది? మన గురించి అలా స్టార్ట్ చేశారు, అవునా కదా? సీరియల్ చూడకూడదు అంటే మన గురించి అలా స్టార్ట్ చేశారు అని అనుకుంటారు. బూతులు తిట్టకూడదు అని అనగానే ఎట్లాంటి అని మన గురించి రా బాబు అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళని రాక ప్రార్థనకి వెళ్దాం, రాన్న ప్రార్థనకి వెళ్దాం అంటారు. ఏమంటారు? అంత ఇష్టం చూపించరు. అక్కడ పొగడతలు ఉండవు, ఇప్పుడు పెట్టినా కానీ అద్దం పెట్టి మచ్చలే చూపిస్తూ ఉంటారు. వాక్యం ఎలాంటిదంట? అద్దం లాంటిదంట. మచ్చ కనపడకుండా షోయింగ్ చేయదు అద్దం, అవునా? కొన్ని షోరూంలోకి వెళ్తే బట్టలు వేసుకుంటే ఎవరెవరో కనపడుతూ ఉంటారు అద్దంలో. వాళ్ళ అద్దాలు ఎక్కడ కొనుక్కొస్తారో తెలియదులే, కానీ వీడు చూస్తే నువ్వు సన్నగా ఇట్లా ఉంటాడు బయట, ఆడ పోయి అద్దంలో చూసుకోగానే మాత్రం సినిమా ఆటల లెవెల్లో కనపడతాడు. అట్లాంటి అద్దాలు తీసుకొస్తారు వాళ్ళు. ఇక ఆడ చూసి జోబులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చొస్తాడు. బయటంతా మామూలుగానే ఉంటుంది, మళ్ళీ అక్కడ అద్దాలు ఉండవు కదా బయటంతా. షోరూంలో చీర అటోకలు పట్టుకోగానే అస్సలు ఇది వేసుకొని మనం ఖాళీలోకి వెళ్తే లెక్కే వేరు అనిపించింది. ఈడకు వచ్చిన తర్వాత ఆ అద్దాలు ఆ లైట్లు ఏమి ఉండవు కదా, వాళ్ళు ఆ లైట్లు ప్రత్యేకంగా తీసుకొస్తారు. ఆ చీర కట్టుకుంటే మామూలుగానే నలుగురిలో మనం కూడా ఉంటాం, అవునా? అలా ఉండిద్ది పరిస్థితి. ముందే ఉంటుంది నో ఎక్స్చేంజ్ అని అక్కడ రాసి ఉండిద్ది. లైట్లు ప్రభావితం, అవునా కదా? కాబట్టి తర్వాత ఏమంటున్నారు? బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. బా, బుద్ధి లేని వారికి అని అంటే మనం ఏం చేయాలి? అమ్మా, ఇది మనం ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాలనుకోవాలా? బుద్ధి లేని వానికి అంటే అవివేకికి, జ్ఞానం లేని వారికి అనంత ఏదో చెప్పబోతున్నారు, దాని జోలి అయితే మనం పోకూడదు అని ముందే డిసైడ్ అవ్వాలి. అక్కడే అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఏంటంట? బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. మూఢత అని అంటే ఉండాల్సిన రీతిగా కాకుండా వేరేది ఉంటుంది చూసారా, దాన్ని అంటే ముచ్చట్లో చెప్పుకోకూడదు అనుకోండి. వాక్యం సపోర్ట్ చేయకపోతుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అది చక్కటి ఆహారం లాగా ఉంటుంది. కొంతమందికి వాక్యం ఏంటంటే ఎలా ఉంటుందంటే దేవుడు చక్కటి భోజనం పెట్టాడు అనిపించింది. జ్ఞానం గల వాళ్ళంతా ఇంకా జ్ఞానాన్ని దానికంటే యాడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారంట, నేర్చుకుంటూ ఉంటారు. అర్థమవుతుందండి? వీళ్ళకి వాక్యం ఏంటంటే సంతోషంగా ఉంటుంది, చక్కటి ఆనందం, ఆత్మ గంతులేసేటట్టుగా బలంగా తయారైంది. ఈ అవివేకులకి ఏమవుతుందంటే వాక్యంలో కానిది ఏదైతే ఉందో అది చేసేటప్పుడు, అది వినేటప్పుడు వీళ్ళకి మహానందంగా ఉంటుంది. కొంతమందికి 4 సాడీలు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అక్కడ టిఫిన్ చేయండి వద్దు, భోజనమే చేసి వచ్చాయి ఏకంగా. ఏంటంట భోజనం? సాడీలు, బ్రహ్మాండమైన సాడీలు. ఎప్పుడెప్పటి నుంచో ఆమె గురించి వినాలనుకుంటున్నా సాడీలు. ఇంటి పక్కన అన్నయ్య గురించి సాడీలు వినాలనుకుంటున్నా. వాళ్ళు పెద్ద బుద్ధిమంతుల్లాగా బిల్డప్లు ఇస్తున్నారు. ఇది మంచి విషయాలు చెప్పావు అక్క, వాళ్ళలో లోట్లు ఏందో చెప్పావు చక్కగా. నాకు నలుగురు చెప్పచ్చు. నేను నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ నేను చేస్తా. ఇంకా అర్థమవుతుందా? వాళ్ళకి అది కడుపు నిండిపోయినట్టుంటుంది. దాని ముందు వచ్చిన వాళ్ళు కూడా మనం చూసాం, వాళ్ళు దేని ద్వారా భుజిస్తారంట? వాక్యంలో వద్దన్న వాటిని చేయటం ద్వారా వాళ్ళు భోజనాన్ని చేస్తూ ఉంటారు. ఈ నీతిమంతులు ఏం చేస్తారని అంటే వాళ్ళ హృదయానికి వాక్యాన్ని ఆహారంగా, ఆత్మకి ఆహారంగా వాక్యాన్ని పెడతా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టకూడని వాటిని, అంటే ఫోలీ అని అంటే మూర్ఖత్వము అని అంటే వాక్యము సపోర్ట్ చేయనిది, వాక్యము కానిదాన్ని, వాక్యంలో వద్దు అన్న దాన్ని వాళ్ళు చేసి దాన్ని ఆహారంగా వాళ్ళు భుజిస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు ఏది భుజిస్తారో వాళ్ళు మాట్లాడేటప్పుడు అదే వచ్చిందంట, అవునా? నీతిమంతుడు వాక్యాన్ని భుజించినప్పుడు ఏమవుతుందంటే అది చక్కగా వాళ్ళు పలికేటప్పుడు వాళ్ళకి జీవాన్ని కలిగించింది. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళకు కూడా జీవాన్ని కలిగించి జీవవృక్షంలాగా పనిచేసిద్ది అంట. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు మూర్ఖత్వాన్ని భుజిస్తారు కదా, వాక్యంలో ఈ చూడగోడిని ఈ వినగోడిని అన్నప్పుడు వినగోడిని అని చెప్పే వాటికి అది ఎక్కువసేపు సమయం కేటాయించి వాటి అన్నింటినీ చెవుల ద్వారా వీళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. చూడకూడదు వాటన్నిటి కాడ కళ్ళు అప్పచెప్పి చూసి ఆ కళ్ళు ఏది చూస్తుంటే హృదయం ఏం చేసిద్దంట, దాన్ని కోరుకునేది అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళ ద్వారా చెవుల ద్వారా వాక్యం వద్దన్న దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, భుజిస్తూ ఉంటారు. మరి వీళ్ళు నోరు తీసినప్పుడు ఏమొస్తాయి? అవే వస్తాయి. అది ఎప్పుడైతే పలుకుతారో
వాళ్ళు మరలా మరణానికి గురవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఏం నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు. అవునా? 4 మాటలు మనం తిట్టగానే అవతల వాళ్ళు దాన్ని పట్టుకొని వాళ్ళు పోయి ఇళ్లలో చెప్పడం మొదలు పెడతారు. అది వీళ్ళకి నాశనం చేసి ఎదుటి వారికి కూడా నాశనాన్ని తీసుకొచ్చిద్దంట. కాబట్టి ఇదేం చేస్తారంట? ఫోలీ బ్రింగ్స్ జాయ్ టు వన్ హూ హ్యాజ్ నో సెన్స్. వివేకము లేని వాళ్ళకి, వివేకం లేని వాళ్ళు ఏం చేస్తారంట? మూర్ఖత్వాన్ని భోజనంగా భుజిస్తారు. మూర్ఖత్వం అంటే ఏంటి? చెయ్యకూడనివి చేయటం ద్వారా, అంటే వినకూడని వినటం ద్వారా, చూడకూడని చూడటం ద్వారా. కొంతమంది బైబిల్ చదవరు, స్వాతి పుస్తకాలు దొరికితే వదిలిపెట్టరు. ఏంటంట? స్వాతి పుస్తకాలు ఇదివరకు ఉండేయా? ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు లేవు అనుకుంటా. స్వాతి పుస్తకం కనపడితే బ్రహ్మాండం ఫస్ట్ నుంచి చూడదాకా చదువుతారు. పిట్ట కథలు దొరికితే మాత్రం అనగనగా ఒక రాజుకి 7 వేటకెళ్ళారు. ఇక మొత్తం అదే చిన్నప్పుడు కథలు అయ్యాయి కదా. వేటకెళ్ళారంటే చేపలు పట్టారంట, ఒకటి అనలేదంట. చేప ఎందుకు అనలేదంటే అయ్యే కదా చిన్నప్పుడు. అవి మాత్రం బ్రహ్మాండంగా చదువుతారు. వాక్యం బైబిల్ తీసుకొచ్చి ముందు పెట్టావంటే ఆవిలింతలో ఒళ్ళు నొప్పులు మొత్తం ఇంకెక్కడ లేని అన్నీ వస్తాయి. అప్పుడు దాకా పడుకొని అంటే పిల్లలు ఏముండదు. ఇది ఒక్కసారి కానీ హిప్నోటిజం దాకా బైబిల్ తీసుకొచ్చి ముందు పెట్టామంటే అమ్మటే ఇట్లాగా పడిపోతారు. చూసారా? అట్లాగే ఎక్కడ లేని నిద్ర ఎక్కడికక్కడే పడిపోతారు. అది కాదురా ఇటు తిరిగి పడుకోరా మంచం మీద అంటే కూడా అట్లా కాదు, వెనక తిరిగి అట్లా కచ్చి పిట్లు పెట్టగానే అమ్మటే పడిపోతారు. చూసారా? అట్లా పడిపోతూ ఉంటారు. అని ఇష్టం ఉండే వాళ్ళు పడిపోతారు అట్లాగా. అమ్మ బాబోయ్ ఇప్పుడు వాక్యం చదవటమా అని ఇట్లా 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 అనుకుని షార్ట్స్ వెరైటీ నిమిషంలో ఎమ్మటే ఏం చేయాలి? ఆకర్షించాలి. అట్లాంటి షార్ట్స్ చూసేవాడికి వాక్యం చదవటం అంటే ఎట్లా ఉంటుంది? థ్రిల్లింగ్, కొత్తదనం, కొత్త షార్ట్స్. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏంటి, ఎవడు కూర్చోపోతుంటే ఎవడు స్టూల్ లాగి తీడి కింద పడ్డాడు అయ్యాగా షార్ట్స్లో ఒకదాని తర్వాత ఒకటి. అది ఇద్దరు కలిసి జుట్లు పీక్కొని కొట్టుకొని ఎవడో వీడియో పెట్టి షార్ట్ పెట్టాడంటే ఏం లేదు, తెంపు లేకుండా చూస్తారు ఇక దాన్ని. ఆమె ఎట్ట కొట్టింది, ఏమి ఎట్ట కొట్టింది. ఇక అయ్యాగా షార్ట్స్లో అయ్యి బల్లే ఉంటాయి మనకు. అసలు వాక్యం చదవమంటే అట్లాగా మన ఇష్టాలు ఏమై ఉన్నాయో చెక్ చేసుకోవాలని అంటున్నారు. అంటే మనం దేన్ని భుజిస్తున్నాము, దేన్ని భుజించటానికి ఇష్టపడుతున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. వివేకం లేకపోతే భుజించకూడదు దాన్ని మనం. వివేకం ఏం చేసిద్ది? కావలిగా ఉండిద్ది అన్నమాట. ఏది చెయ్యాలో అది మాత్రమే చేసేటట్టుగా, ఏది పడితే అది లోపలికి రానీదు వివేకం. ఆ హృదయంలోకి రాకూడదు దాన్ని రానీదు. అది వద్దు, అది మంచిది కాదు, నీకు నువ్వు అది చేయకూడదు అని చెప్పి వివేకం తెలియపరుస్తూ ఉంటుంది. ఆ ఫిల్టర్ లేదనుకోండి, వివేకం అనే ఫిల్టర్ లేకపోతే, ఆ కాలనీకి కాపలాదారుడు లేకపోతే ఏమైంది? ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. హృదయంలో ఏది పడితే అది వేసేస్తాం, లోపల వేసేస్తాం. ఇక తర్వాత నోరు తెలిస్తే అయ్యే వస్తూ ఉంటాయి. అవునా? తర్వాత ఏమంటున్నాడు? బట్ హూ ఎవర్ హ్యాస్ అండర్స్టాండింగ్, ఎవరైతే వివేకం కలిగి ఉంటారో కీప్స్ ఏ స్ట్రైట్ కోర్స్ అని అంటున్నాడు. ఏంటంట? చక్కగా ప్రవర్తించును. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంట? ప్రవర్తించాల్సిన రీతిగా మాత్రమే. బట్ హూ ఎవర్ హ్యాస్ అండర్స్టాండింగ్ కీప్స్ ఏ స్ట్రైట్ కోర్స్ అని అంటున్నాడు. స్ట్రైట్ అని అంటే ఉండాల్సిన రీతిగా అనేది. వివేకం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? చక్కగా ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండేవాడిగా ఉంటాడు. వివేకం కలగాలి అని అంటే, వివేకం లేకపోతే ఏమైంది? ఎట్ట పడితే అట్ట ఉంటాడు. ఉండకూడని రీతిగా మనిషి ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం. వాక్యం చదువుతా ఉంటే మనం ఏమి చేయాలి, ఏది చేయకూడదో తండ్రి ఉపదేశం మనకి తెలియపరుస్తూ ఉండిద్ది అన్నమాట. దాన్ని చదివేటప్పుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో మన సృష్టికర్త దాన్ని మాత్రమే చేయాలని ఆశ కలిగిద్ది. ఏదైతే చేయకూడదో దాన్ని చేయకూడదనే భయం మనలో కలిగిద్ది అన్నమాట. వాక్యం చదువుతుంటే, వాక్యం చదవనోడికి ఏమైంది? ఫలానాది చేయకూడదనే భయం ఉండదు. అతిశయం అది. లేకపోతే పెట్టు.
వివేకం లేదనుకోండి ఏంటంట, ఇది చెయ్యకూడదు అనే భయం మనలో కలగదు అనమాట. వాక్యం చదువుతా ఉంటే ఏ రీతిగా మాత్రమే ఉండాలో ఆ రీతిగా మాత్రమే ఉండాలని ఆశ కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తాము. వివేకం వాక్యం చదవకపోతే మాత్రం దేవుని యందు భయం మనకి ఉండదన్నమాట. అంటే ఈ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం భుజించాలి, మనం వాక్యాన్ని ఆహారంగా భుజించాలన్నమాట. అప్పుడే మనం వెళ్ళాల్సిన రీతిగా మాత్రమే వెళ్తా ఉంటాం. మన స్ట్రైట్ కోర్సులో ఉండాల్సిన రీతిగా మాత్రమే మనం ఉండాలి అని అంటే ఏది నడిపించిందంట, వాక్యం. ఎనీ టైం మన హృదయంలో సమృద్ధిగా ఉంటే వెళ్ళాల్సిన రీతిగా మాత్రమే మనం వెళ్తా ఉంటాం. మన వాక్యం వేయలేదు అనుకోండి హృదయంలో, ఏమైంది, వెళ్ళకూడని రీతిగా వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత ఏమంటున్నారు, ఆలోచన చెప్పువారు లేని చోట ఉపదేశములు వ్యర్థములగును. ఉపదేశములు వ్యర్థములగును. ఇప్పుడు ఏంటంట, అవివేక్ ఏం చేస్తాడంటే, అవివేక్ ఏం చేస్తాడు, తనకి ఏదైతే అనుకుంటాడో అదే కరెక్ట్ మార్గం అనుకుంటాడు. అది అట్లా చేయకూడదురా, అట్లా కాదురా అంటే వాళ్ళు ఏమంటారు, అది కరెక్ట్ నాకు తెలుసా, నీ సరిగ్గా చెక్ చేసుకోరా బాబు అంటాడు. అట్లా చేయకూడదురా, అది కాదురా అంటే మళ్ళీ ఏమంటాడు, అదే కరెక్ట్ అని అంటాడు. అవునా? ఎందుకని ఆయనకు అట్లా అనిపిస్తుంది, ఆయన హృదయంలో వాక్యం లేదు. ఆయన ఏదైతే సరైన మార్గం అనుకుంటాడో ఇక ఆ మార్గానే పోతా ఉంటాడు. అవునా? హృదయంలో వాక్యం లేని వాళ్ళు మంచి మార్గాన్ని వెళ్తారా, చెడ్డ మార్గాన్ని వెళ్తారా? చెడ్డ మార్గంలో వెళ్తా అడిగితే ఏం చెబుతారు, ఇదే కరెక్ట్ మార్గం అని చెప్తారు. రేపు రోజు నీ చొక్క ఎదురైద్ది అంటారు. అవును, ఎవరికి ఎదురైద్ది, వీళ్ళకే ఎదురైద్ది. కానీ వీళ్ళేమంటారు, పొద్దుపోకుదా నువ్వు వాక్యం ఎక్కువ అనుకుంటా, వారంలో 3 రోజులు పెట్టాను పనులు చేస్తా ఉంటే మీరే ఇబ్బంది పడతారు. వాక్యం, భక్తి అనేది ఏదో జీవితంలో కొంతవరకు ఉండాలిరా, భక్తి జీవితం కాకూడదు అని అంటారు. భక్తి ఏంటంట, ఒక లైన్ గీసి ఆ లైన్ అవుతా వాడికి భక్తి చేయాలి. మనం క్రైస్తవులం కాబట్టి చర్చికి పోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి, గీత వరకే. మరి గీత దాటి భక్తి చేయకూడదన్న, చేయకూడదా, చేయొచ్చా? ఎలా ఉండాలంట, పానార్పణంగా పోయేవాడాలి. వాళ్ళు ఏమంటారు, కొంతవరకే తప్పు లేదు, వారానికి ఒకసారి వెళ్ళొచ్చు, గంటసేపు వాక్యం, క్రైస్తవులం కాబట్టి, అంతకు మించి వెళ్ళకూడదురా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ అదే పనిగా వాక్యం చదువుకోవటం, అదే పనిగా ఎక్కడైనా వాక్యం కొట్టాలంటే వెళ్తుంటే ఏమంటారు చూడండి కొంతమంది తల్లిదండ్రులు, ఎక్కడక్కడ పొద్దున్న అయితే బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటే జీవితాలు గడుస్తాయా, ప్రార్థన కొద్ది దాని పెట్టా బైబిల్ అని అంటారు. అదే పుస్తకాలు తీసుకొని చదువు, లేదా చీపులు తీసుకొని ఓడు అని అంటారు. చీపులు తీసుకొని ఓడవాలి, గిన్నె కడగాలి, ఈ పని చేసుకోవాలి, పద్దాకులు భక్తి ఏంది, ఆదివారం ఒక గంట సేపు వెళ్ళాలి కానీ అని అంటారు. అవునా కదా? చాలామంది అట్లా ఉండేవాళ్ళు. మన క్రైస్తవులు కాబట్టి వెళ్తాం తప్పలేదు, ఆదివారం వీళ్ళు ఒక గంట, పద్దాకులేని బైబిల్, వీళ్ళ వాక్యం లేదు కాబట్టి వీళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది బైబిల్ వాక్యం పిచ్చని లేదు, నా పొద్దుగా చదువుతూ ఉంటుంది, ఇంట్లో పని ఏం లేదు అని అంటారు. అవునా? కాబట్టి ఏంటంట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉపదేశములు వ్యర్థమగును. ఉపదేశంలో వ్యర్థమవుతాయి అంట. వీళ్ళేంటంటే ఎవరు మాట వినరు. అవునా? ఎవరు మాట కూడా వీళ్ళు వినరు అన్నమాట. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది, ఎవరైనా వాక్యానుసారమైంది చెప్పినా సరే వీళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు ఏమవుతారు, విఫలం అవుతూ ఉంటారు. బట్ విత్ మెనీ అడ్వైజర్స్ దే సక్సీడ్ అని అంటున్నాడు. ఏంటంట, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉపదేశములు దృఢపడును. కాబట్టి ఏంటంట, వాక్యానుసారంగా దావీదు కూడా పెట్టుకున్నాడు కదా, వాక్యానుసారంగా ఉండే వాళ్ళని అనేక మంది సలహాదారులుగా పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు ముందుకి వెళ్ళాలి, నిర్ణయాలు తీసుకుంటా వెళ్ళాలన్నమాట. అంతే తప్ప వాళ్ళు ఒక్కళ్ళే వాక్యం లేకపోయినా సరే వాళ్ళు డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్తే అవి ఏమవుతాయి, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం స్పిరిచువల్గా సక్సెస్ అవ్వం. అవునా? కాబట్టి మనం అనేక మంది మాటలు వినుకుంటా దాని ప్రకారంగా వాక్యానుసారంగా ఏది కరెక్టో చూసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఒక ఫెలోషిప్లో కూడా చక్కగా గ్యాదరింగ్ అయ్యి ఏది చేస్తే బాగుంటుంది, ఏది వాక్యానుసారం అనేది ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మనం అనుకున్నాం కదా, ఒక పుట్టినరోజు వచ్చింది, ఒక వివాహం వచ్చింది,
వివాహం అనగానే సంబంధాలు చూసేసి ఎమ్మటి అందరి చేస్తున్నట్టు లోక సంబంధంగా చేయటానికి వీల్లేదు. ఒక వివాహం అమ్మాయికి చేద్దాం లేదా అబ్బాయికి చేద్దాం అనుకోగానే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వివాహం గురించి వాక్యం ఏమని చెప్తుంది అనేది చూసుకొని, వివాహం ఎటువంటి వివాహం వాక్యానుసారమైంది అనేది చూసుకొని దాని ప్రకారంగానే మనం పిల్లలకి వివాహం చేసేవారిగా ఉండాలి. దానికి ముందే తల్లిదండ్రులు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం పాస్టర్ గారి దగ్గరికి కూడా, సరైన గురి కలిగిన పాస్టర్ గారి దగ్గరికి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంటే అవేర్నెస్, అవగాహన అన్నమాట. వివాహ బంధం గురించిన అవగాహన ఏంటి తల్లిదండ్రులే వారిగా తీసుకునేది. అంటే అప్పటికప్పుడే అని కాదు, ఫస్ట్ నుంచే వాళ్ళని పెంచటం. సొసైటీలోకి ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్లని పెంచుతున్నారు, చిన్నప్పటి నుంచి ఒక మగపిల్లని పెంచుతున్నారు అని అంటే ఒక కొడుకుని తయారు చేస్తున్నారు, ఒక మంచి కొడుకుని, ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి అల్లుడిని. తర్వాత ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తర్వాత ఏమవుతాడు? పిల్లనిచ్చిన మామ కూడా అవుతాడు. ఇన్ని క్యారెక్టర్లు పోషించాల్సి వచ్చింది ఒక పిల్లోడు, అవునా? అన్ని క్యారెక్టర్లకి తగ్గట్టుగా ఒక పిల్లోని తయారు చేసి సొసైటీలోకి పంపించాలన్నమాట. ఏదో ఒక ఆడపిల్లని పెంచుతున్నాం, ఒక మగపిల్లని పెంచుతున్నాం అంటే కాదు. వాక్యపు విలువలు కలిగిన ఒక కొడుకుని తయారు చేయాలి. వాక్యపు విలువలు కలిగిన ఒక అల్లుడిని తయారు చేయాలి. ఒక తండ్రిని తయారు చేయాలి. అలాంటి ఒక మాదిరికరంగా ఈ లోకానికి వెలుగులాగా అనేక మంది జనాల్లో వాక్యానుసారమైన విలువలు కలిగిన ఒక తండ్రి పాత్రని పోషించగలిగిన వ్యక్తిని నువ్వు నేను తయారు చేస్తున్నావని ఒక చిన్నపిల్లోని మగపిల్లోని పెంచే దగ్గర నుంచి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి, ఆ జాగ్రత్త ఉండాలి, ఆ వాక్యంలో ఆ వెతుకులాట ఉండాలి. ఒక కుమారుని ఏ రీతిగా పెంచాలి, ఈ పొజిషన్స్ గుండా వెళ్తాడు ఆ కుమారుడు, కాబట్టి వాటన్నిటిని గురించిన అవగాహన చెప్పాలి. కాబట్టి ఆ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పనుకునేటప్పుడు దేవుని గూర్చిన సువార్త చెప్పాలి, అవునా? భార్య భర్తలు పాటలు వస్తుంటే నాన్న కళ్ళు మూసుకో, తల్లి కళ్ళు మూసుకోమా కాదు. ఆ అవేర్నెస్ తెలియాలి. ఆ బంధం, భార్య భర్తల అనుబంధం గురించి దేవుడికి ఉన్న చిత్తం ఏంటి, ఆ ఏర్పాటు గురించి దేవుడి చిత్తం ఏంటి, వారు ఇరువురు కలిసి ఏం చేయాలి. ఒక నెల జీతంతో నీ ఇష్టాలు, ఒక నెల జీతంతో నా ఇష్టాలు నెరవేర్చుకుందాం అట్లా కాదు. వాళ్ళిద్దరు ఇరువురు కలిసి ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అది మొత్తం కూడా వీళ్ళని ఆ స్టేజీ మీదకి ఎక్కించక ముందే వీళ్ళకి ఆ అవగాహన తీసుకురావాలన్నమాట. వాళ్ళ స్టేజీ మీద అడుగు పెట్టేసరికే వాళ్ళకి అవగాహన ఉండాలి, అవునా? ప్రార్థన చేసుకొని సంబంధాలు మొత్తం చూసి ఎర్రగా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, చక్కగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు ప్రభువా నా కోరిక నీకు తెలుసు కదా, ఆ అబ్బాయిని ఎట్టగైనా సరే మా అమ్మాయికి, అప్పుడు కాదు మోకాలు వేయాల్సింది. ఎప్పుడు వేయాలి? ఇదంతా చూసుకొని వాక్యానుసారమైన వివాహం ఏ రీతిగా జరపాలో చూసుకొని పిల్లలకు అవగాహన కలిగించి ముందుగా మోకాళ్ళు వేయాలి. సంబంధాలు చూడమని పంపిస్తారు చూసారా, సంబంధాలు చూడకముందే చెప్పక ముందే మోకాళ్ళు వేయాలి. ప్రభువా ఎవరైతే నీ చిత్తమో వాళ్ళకి మేలుకరమో, ఏది మీ ఉన్నతమైన నామానికి మహిమో వాళ్ళకి మేలుకరమో నీ కృప ద్వారా నీవే ఆ కార్యం జరిగించమని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలియాజరు ఎప్పుడు చేశారు ప్రార్థన? అందరూ వచ్చిన తర్వాత చూసుకొని ఒక ఆమె చక్కనిది వచ్చిన తర్వాత ప్రభువా అన్నాడా? ఎప్పుడు అన్నాడు? అసలు చూడక ముందే ప్రభువా నా యజమానుడి కుమారుడికి నువ్వు ఎవరినైతే చూపిస్తావు, ఆమె ఒకవేళ నల్లగుండి ఉంటే ఖచ్చితంగా అయినా సరే 2 గాజులు తీసి ఆమెకి ఇచ్చేవాడే. అదే సబ్మిషన్ అంటే. ప్రభువా తోచి సరిగ్గా అడగలేదు ప్రభా, ఈసారి మళ్ళీ అడుగుతా అంటే అయిపోయినట్టే. బిలాం ఏం చేశాడు? అసలు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. అవునా మొన్న సరిగ్గా వెళ్ళలేదు, అటైతే ఈ నైట్ ఇక్కడ ఉన్న మళ్ళీ ప్రార్థన చేస్తా అన్నాడు. అవుట్, అవునా? కాబట్టి ఏం చేయాలనంట, చుట్టూ వాక్యానుసారమైన సలహాదారులను చూసుకొని, అవునా కదా? కాబట్టి వాక్యానుసారమైన సహోదరులు కలిసి ఉండట ఎంత మేలు, మనోహరం, అవునా కదా? కాబట్టి అవివేకుల దగ్గర కూర్చోబాక, వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కువ సమయాన్ని గడపబాక, వాళ్ళ దగ్గర నీ జ్ఞానం ఏమి దొరకదు. అంటే దాని అర్థం ఏంటి? వివేకుల దగ్గర నీ సమయాన్ని గడుపు, వాళ్ళ దగ్గర నీకు జ్ఞానం దొరికిద్ది అని అంటున్నాడు, అంతేనా కదా? కాబట్టి అలాగ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. వాక్యం అలా ఉంటుందండి. వివాహం ఎలా చేయాలి అని అంటే వాక్యం ఎలా ఉందో చూసుకొని అలా చెయ్యాలని మనం చెప్పి, కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి నలుగు లేకపోతే పెళ్ళి ఏం బాగుంటుంది.
నలుగు లేకపోతే పెళ్ళేమో ఉంటుంది. దాని ముందు రోజు ఏం చేస్తారు? ప్రధానమా? అది లేకపోతే ఏం బాగుంటుంది? సైలెంట్గా మన వాటికి అరిసెలు, కజ్జికాయలు, ఏంటి అట్టికాయలు, తోమపాకులు అయ్యే రేపు తయారైతే మనం తీసుకెళ్తానికి. అవునా? బొగ్గన చొక్క, అంకలో చొక్క ఇవన్నీ మనం పెట్టి శుభ్రంగా సరిదిస్తారు మనల్ని. అవునా కదా? ఎప్పటి నుంచో పోతూ ఉంటాం చర్చిలకి. మన అమ్మాయి పెళ్ళికి వచ్చేసరికి అమ్మాయి పసుపు రాసుకొని నలిగేసుకోకుండా అంటే పెళ్లి చేసినట్టుగా ఉండదు. అవునా? అది సిద్ధమేనా అంటున్నాడు. బలం కావాలి దానికి. ఏం బలం? ఆత్మీయ బలం కావాలి. నలుగురు అంటారు పెళ్లి చేసింది కానీ నలుగు లేదు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు. పెళ్ళి అయిందిలే కానీ శ్రీమంతాలు లేవు, ఏం లేవు. ఉప్పు కారం లేని జీవితాలు ఎందుకు అనరా? వాళ్ళకు ఉప్పు అంటే ఏంది? డీజేలో సెలెక్టెడ్ సాంగ్స్ మ్యూజిక్ వేస్తే బాడీ కింద నుంచి పైకి కదిలిపోతూ ఉండాలి అంతే. పిలిచి రాకుండానే వచ్చినట్టే ఉండాలి. అవునా? మ్యూజిక్ వేస్తే తినేవాడు కూడా లేచి అది పెళ్లి చేయటం అంటే. అది చేయలేదు అనుకుంటారు. ఎందుకు అంత పెద్ద ఉద్యోగం చేశాడు, అంత చేశాడు, పిల్ల పెళ్లి చూశారు, సెట్ చేశారు. ఖచ్చితంగా ఉంటారు. ఉంటారా? ఉండరా? అయినా ఆచారం చేయకుండా పెళ్ళి చెయ్యాలి. అది మరి వివాహం అంటే. అడుగుతుంటే చర్చిలు అవును వాక్యానుసారంగా చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని మనం కనపరచాలి అని చెప్పి 30 ఏళ్ళు విశ్వాసం క్రైస్తవ జీవితం గడిపి పిల్ల పెళ్లి కాడికి వచ్చే ఒకసారి వచ్చే అవకాశం. అవునా? వచ్చేసరికి ఏం చేస్తాం? సైలెంట్గా రాత్రిపూట ఫస్ట్ నలుగు, రెండో నలుగు, మూడో నలుగు. అవునా? నిద్రలో మీ ఇంటికాడ, తర్వాత అది అవన్నీ రాసుకోవాలి, చక్కగా రాసుకోవాలి. ప్రతి విషయంలో మనం గెలవాలి, మాదిరిని కనపరచాలి, అంతే. అర్థమైందా? కాబట్టి వాక్యానుసారమైన సలహాలు. వివాహం ఈ జాగ్రత్తలు ఉండాలి. బడ్జెట్ వేసుకొని ఎక్కడెక్కడ టెంట్లు, ఎక్కడెక్కడ ఎవరు, ఇది కాదు. మాటలు ఖచ్చితంగా వస్తాయి, మాటలు ఖచ్చితంగా వస్తాయి. అది ముందే డిసైడ్ అయ్యి ఆయన నామాన్ని మహిమకరంగా ఆ వివాహాన్ని, ఆ పుట్టినరోజుని, ఆ విజయోత్సవాన్ని జరపాలంతే. మనం మాదిరిని కనపరచాలి. చీకట్లో వెళ్తురు ఎవరు ఇవ్వాలంట? మనమే ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే గంధం పట్టుకుంటావో, ఎప్పుడైతే పసుపు పడతావో, ఎప్పుడైతే ప్రధానం పడతావో ఏమైందంట? ట్యూబ్లైట్ వేసి దాని చుట్టూ దుప్పటి కప్పేమనుకోండి, ఏమైంది? అంతేనా? అది మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆటోమేటిక్గా చేయడం పెట్టినట్టు దానికి. అట్లా అవకాశాలు వస్తే వదిలిపెట్టుకోబాకండి. తర్వాత ఏమంటున్నాడు? వాక్యానుసారమైన సలహాదారులు ఉండాలి, తీసుకోవాలి. నా దారే కరెక్ట్ దారి అనేది కాదు, నీ దారి నా దారి కాదు. ఆయన ఏది చెప్తున్నాడు, మెయిన్ దారి ఏది అసలు అనేది చూసుకోవాలి. మనం మాట్లాడుకొని అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, తల్లిదండ్రులు లేదేం పర్వాలేదు, తప్పేం లేదు. అవునా? వివాహం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే వాక్యానుసారంగా ఉంటున్నారో అని అనిపించిద్దో వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని చర్చించాలి, డిస్కషన్ పెట్టాలి. అక్కడ చూసుకొని వాక్యానుసారంగా చక్కగా తయారు చేసుకోవాలి. విధి విధానం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకుని ఆ రీతిగా చేయటానికి సిద్ధపాటు అవ్వాలి. అది కరెక్ట్ వే అన్నమాట. ఒకవేళ మనకు తెలిసినప్పటికీ కూడా అక్కడ పెట్టుకొని జ్ఞానుల మధ్యలో మనం దాన్ని చర్చించుకొని ఏది చక్క. దేవుడు ఎంత ఇష్టపడతాడండి అసలు, ఆయనకి ఏదేది ఇష్టం. వాక్యానుసారమైన వివాహం అంటే ఏంటి? ఆయన దృష్టిలో ఆయన నామానికి ఏ రీతిగా వివాహం చేయటం, ఆయన నామానికి మహిమకరమో మనం వెతుకుతుంటే ఆయన ఎంత ఆనందపడతాడో, అసలు ఎంత ఆనందపడతాడో. అవునా? లోకంలో ఎలా వేస్తే బాగుంటుంది? 2 నిమిషాలకు 2 జువ్వల పైకి ఎగరేస్తుంది, ఎదిరిపోదు అని అనుకుంటే ఎంత బాధపడతాడు ఆయన. కాబట్టి తర్వాత ఏంటంట? సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తారు. మొన్న రీసెంట్గా చనిపోయారు కదా ఓ పాస్టర్ గారు, సూసైడ్ చేసుకుందామని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. ఇక దూకుదాం అనుకున్న టైంలో ఓ పాస్టర్ గారు అటుగా కార్లో వెళ్తున్నారంట బ్రిడ్జి మీద. వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైద్దిగా. అది ఎన్నో చూస్తూ ఉంటారు. ఆధారమే వాళ్ళు పోయేది పెద్ద పెద్ద వందలాలు, ఎంత పెద్ద మేటరా. వాళ్ళ చూపు అటు ఉండదు. ఈ కాలువల దగ్గర అక్కడ ఇక్కడ ఉంటారు చూసారా, వాళ్ళ చూపు వాళ్ళ మీదే ఉంటుంది, వాళ్ళనే ఎతుకుతూ ఉంటారు. గురి కలిగిన పాస్టర్లు. గురి లేని వాళ్ళు అయితే
పెద్ద కారు వెళ్ళిందంటే ఇట్లాగా మళ్ళీ అటు పోయి ఇటు వచ్చింది తలకాయ ఏంటో కొద్ది మెడబట్టినట్టు మెడబడుతుంది కాదు కారు ఎప్పటికైనా దాంట్లో తిరగాలి అని ఒకటి పాస్టర్ గారి మళ్ళీ విశ్వాస గారు ఎవరంట పాస్టర్ గారే కారు అటు పోయినప్పుడు వెళ్ళే పెద్ద బంగ్లా దాటినప్పుడు వెళ్ళే మెడబడతా ఉంటుంది కొంచెం ఏంటంట మెడబట్టడం ఎప్పటికైనా దాంట్లో ఉండాలి ఎప్పటికైనా బంగ్లాలో ఉండాలి ఎప్పటికైనా అట్లాంటి కారులో తిరగాలి విలువైన వాటిని దాటినప్పుడల్లా మెడబడతా ఉంది అనుకోండి జాగ్రత్త పడాలి మనం అవునా అటుగా వెళ్ళేటప్పుడు అంటే ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడే చక్కగా పాస్టర్ గారు అంటారు డ్రైవర్ని ఒకసారి కారు ఆపమన్నారు ఆపమని చెప్పి అబ్బాయి ఒకసారి ఇట్రా అని చెప్పి పిలిచాడంట పిలిచి ఏం చేస్తున్నాం ఇక్కడ కారు ఎక్కాను అనగానే అమ్మ ఎవరో పోలీసు ఏమంటారు ఆయన కారు ఎక్కాడు కారు ఎక్కితే శుభ్రంగా తీసుకునేది ఫస్ట్ చక్కగా భోజనం పెట్టించి ఏంటి పరిస్థితి అంటే ఇదండి నా జీవితం ఇట్లా అయిపోయింది అది ఇది అని చెప్పి చనిపోయే ముందు అట్లా ఎవరైనా పంచుకునే వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు చాలా మీరెవరండి మీకు ఎందుకు చెప్పాలి ఇవన్నీ అడగరు చక్కగా విషయం అంటే చెప్పని చెప్పాడంట చెప్తే అసలు చచ్చిపోతే ఏమొచ్చింది అబ్బాయి అట్లా కాదు నేను చెప్తున్నాను నేను ఉన్నా కదా నీకెందుకు అది అని చెప్పి 4 మాటలు చెప్పి చక్కగా ఆయనకి 4 రోజులు పోషణ ఇచ్చి తీసుకునేది నీట్గా బైబిల్ కాలేజీలో జాయిన్ చేశాడంట జాయిన్ చేస్తే చక్కగా బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అనేక మంది బ్రిడ్జీల దగ్గరకు పోకుండా అవునా కదా మరి ఆయన పని ఏంటి అదే కదా బ్రిడ్జీల కాడికి వెళ్తే ఉపయోగం ఏం లేదు నాన్న అది అపవాది రియా అదంతా సూసైడ్ అనేది మరి వాక్యానుసారం కాదు కదా కాబట్టి అలాంటి ఆలోచనలు చేసుకోబాకని సరైన మార్గం ఇది అది కాదు అని అనేక మందిని రక్షించడానికి తగిన సమయంలో ఆయనకి తగిన మాట ఉందో చూసారా అది కొంతమంది దగ్గరికి ఇట్లాగే భార్య భర్తలు ఇద్దరు గొడవడుకొని ఉంటే పాస్టర్ గారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారుగా కొద్ది సమాధానం లేదండి ఒకసారి పాస్టర్ గారు రండి కొద్దిగా మాట్లాడాలి అని ఆయన గురించి చెప్పాలి మీకు ఆయన ఏందో పెద్ద భక్తులు చర్చికి వచ్చి బేలా పెడుతున్నాడు మీరు కూడా అట్లాగే అనుకుంటున్నారు అసలు ఆయన చేసే పని ఇదండి మీకు రహస్యం ఇంటికి వస్తే చెప్తానండి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే ఆయన ఇద్దరి గురించి పాస్టర్ గారు వాక్యానుసారంగా చెప్తాడు అమ్మ భార్య భర్తలు ఇట్లుండాలి ఆ బంధం గురించి దేవుడుకున్న ప్రణాళిక ఇది అది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళలో ఎంతో మార్పు వచ్చింది ఆ పాస్టర్ గారు కూడా ఎంత సంతోషం అంటే చక్కగా ఆ తగిన సమయంలో 5-10 నిమిషాల్లో దేవుడు చక్కగా సూటిగా వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళకి కావలసిన వైద్యం జరిపించాడు అందించాడు అక్కడ వాళ్ళకి స్వస్థత కలిగింది వాళ్ళ ఆలోచనకి స్వస్థత కలిగింది అని అనుకొని ఎంత సంతోషంగా ఉంటారంటే వాళ్ళు అవునా ఆ మాట్లాడి వెళ్ళినప్పుడు ఆ సంతోషం భలే ఉండిద్ది అసలు వాళ్ళు ఆత్మీయంగా బలపడ్డారు వాళ్ళు సరైన మార్గంలోకి వచ్చారు భలే మంచి మాటలు కుదిరినాయి అసలు అని అనిపించింది అర్థమైందండి అసలు భలే మాట్లాడాడు దేవుడు మాత్రం భలే అద్భుత కార్యం చేశాడు ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి మాట్లాడతారని చెప్పలేరు అక్కడికి పోయిన తర్వాత దేవుడే నడిపిస్తాడు అవునా వాళ్ళు మిమ్మల్ని పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చెబుదాం అనేది మీరేం ఆలోచించుకోవద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే మీ ద్వారా మాట్లాడతానంట మీకు మాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందిస్తాను ముందే మీరు ఏం మాట్లాడదని ఏమి కంగారు పడబాకండి అందుకనే ఇట్లాంటి కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళకి అక్కడికి ఏంటో సమస్య ముందే తెలియదు మరి ఏం ప్రిపేర్ అయ్యి వెళ్తారు మెసేజ్ అంటే ప్రిపేర్ అయ్యి వస్తారులే కానీ కౌన్సిలింగ్ అన్న కొద్దిగా మీరు ఇంటికి రండి కొద్దిగా ఇంట్లో సమాధానం లేదన్నా కొంచెం మీరు వస్తే బాగుంటుందని అని అన్నప్పుడు వాళ్ళ విషయం ఏంటో కూడా సరిగ్గా తెలియదు ఒక్కరు 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకున్న వాళ్ళు బయలుదేరుతారు ఆ వెళ్ళేదారులు ఎవరన్నా అడిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా ఏం మాట్లాడతారంటే ఏం చెబుతారు ఏమీ తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు అర్థమవుతుందండి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆ వెళ్ళే వ్యక్తి ఎట్లాగెళ్తాడు వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే వాక్యానుసారంగా ఉండకుండా ఆయన నామానికి మహిమకరం కాకుండా ఏదైతే ఉందో ఆయన నామానికి మహిమకరము కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే జరగబడిందో అది తీసివేయబడాలి వాళ్ళు ఇరువురు కూడా క్రీస్తు అనే సమాధానం కలిగి ఉండాలి ఒక మంచి మాదిరికరమైన జీవితం వాళ్ళు జీవించాలి అనే ఆశతో ఈయన వెళ్తూ ఉంటాడు అన్నమాట అర్థమైందండి హృదయంలో వాక్యం కలిగిన వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఏదైతే వీళ్ళ భార్యాభర్త మధ్యలో ఏదైతే కావాలి క్రీస్తు అనే సమాధానం కావాలనుకుంటారో వీళ్ళు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా దాన్నే కోరుకునే వాళ్ళుగా ఉంటారు లోకంలో ఉండేవాళ్ళైతే నేను మా భార్య మాత్రం చక్కగా ఉండాలి కలిసి టీ కాఫీలు తాగుతూ ఉండాలి ఎక్కడికి పోయినా కానీ
మిగతా వాళ్ళంతా జుట్లు పీక్కొని తన్నుకుంటా ఉంటే ఎంత బాగుండిద్ది అని అనుకుంటారు వాళ్ళు, లోక సంబంధమైన వాళ్ళు అయితే. అవునా? వాక్యానుసారమైన వాళ్ళు అయితే ఏమనుకుంటారు, నేను నా భార్య చక్కగా క్రీస్తు అనే సమాధానం కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం మిగతా భార్యలు భర్తలు అందరూ కూడా అలాంటి సమాధానమే కలిగి ఉండాలి అని అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఆ పాస్టర్ గారు ఆ ఉద్దేశంతో వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడన్నమాట. కార్యం జరిగించేవాడు ఆయన. ఆ దినాన మోషే ఏ రీతిగా ఫరో దగ్గరికి వెళ్ళాడు, యెహోషువ ఏ రీతిగా అయితే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వీళ్ళు నడిపించాడు. అవునా? 7 రకాల జనం, భయంకరమైన జనం ఉన్నారంట. ఈయన ఏదైనా చేస్తాడా అంటే నా వల్ల ఏం కాదని ఆల్రెడీ యెహోషువకి తెలుసు. కానీ ఆయన కార్యం జరిగిస్తాడు. ఈయన వెళ్తున్నాడు చిన్న చిన్న చాకులు తీసుకొని. అవునా కదా? 7 రకాల జనం ఎంత ఉన్నారంట. వీళ్ళు మోసే చాకులు ఎంత ఉంటాయి? అవునా కదా? కార్యం జరిగించేది ఆయన. అది ప్రతి ఒక్కరు కూడా అలాగే వెళ్తారు. కాబట్టి ఏంటంట, తగిన సమయంలో సరైన సమాధానం అన్నమాట. కొంతమంది మాట్లాడుతూ ఉత్త మాటలే, వాక్యం చదవకుండా మనం ఏడకపోయినా ఏమొస్తే ఉత్త మాటలే. 10లో 8 కూడా 8 మాటలు కూడా అన్ని ఉత్త మాటలే ఉంటూ ఉంటాయి. అవునా? ఒక 2 మాటలు కూడా సరైన మాటలు ఉండవు అన్నమాట. మనం సరిగ్గా దేవుని వాక్యంతో నింపబడి లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా కార్యం చేద్దాం, ఎవరి దగ్గర మాట్లాడదాం అనుకుంటే అనుకోవటం వాక్యానుసారంగా కరెక్ట్ సమాధానం రావాలని మనం అనుకుంటాంలే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ రాదు, సరిగ్గా కలవదు అన్నమాట, సరిగ్గా నడిపింపు ఉండదు. కాకుండా మనం సిద్ధపాటు అయ్యి చక్కగా ఏంటంటే కనుక దేవుడు అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. ఏం కలిగిద్దంట? దాని వలన సంతోషం పుట్టిద్దంట. సమయోచితమైన మాట, సమయోచితమైన మాట. ఆ సమయంలో ఏ మాట కావాలో వాళ్ళకి ఆ క్రీస్తు అనే సమాధానం వాళ్ళ మధ్యలో కలగాలి అని అంటే, వాళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న టైంలో వెళ్తే ఏ మాట మాట్లాడితే వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు, మళ్ళీ వాళ్ళకి జీవం మీద ఆశ చిగురిచ్చిద్దో ఆ మాటలు పర్ఫెక్ట్గా అక్కడ పడాలి. కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి ఏమంటాం, భలే మందులు ఇచ్చాడు అసలు అప్పుడు వేసుకోగానే ఇట్లా తగ్గిపోయింది. అంతకుముందు 2 డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళాలే కానీ తగ్గలేదు. 3 రోజులు మందులు ఇచ్చారు, తగ్గలేదు. 3వసారి నేను దగ్గరికి వెళ్ళా, ఆయన మందు వేసుకోగానే తగ్గిపోయింది. అట్లాంటి మాటలు అంట. సమయోచితమైన ఎంత మనోహరము. సమయోచితమైన మాటలు మనలో నుంచి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? అలా మన నోట్లో నుంచి ఆ మాటలు రావాలంటే ఫస్ట్ ఎక్కడ ఉండాలి? అవి మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో లేకుండా మనం ఎంత ఆశపడినా రావు. అవునా? అవి మన హృదయంలో ఉండాలంటే ఆ సమయోచితమైన మాటలు ఎక్కడ ఉంటాయి అసలు? వాక్యం, తండ్రి మాటలో ఉంటాయి అన్నమాట. ఆ మాటలో దాన్ని మనం భుజించినట్టయితే మన హృదయంలోకి వెళ్ళిద్ది, అక్కడి నుంచి అవి బయటికి వస్తాయి అన్నమాట. అవునా? తర్వాత ఏమంటున్నాడు, క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను. ఇందాక అనుకున్నాం చూసారా, ద పాత్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే జీవము. ఏంటంట? జీవము. ద పాత్ ఆఫ్ లైఫ్, జీవపు మార్గం అంట. లీడ్స్ అప్వర్డ్ ఫర్ ద ప్రూడెంట్. వివేకి అంట ఎలా ఉంటుందంట ఆ మార్గం? వాళ్ళు పోయే మార్గం అనంట జీవపు మార్గం. టు కీప్ దెమ్ ఫ్రమ్ గోయింగ్ డౌన్ టు రెల్మ్ ఆఫ్ ద డెత్ అనంట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేశారంటే అవిధేయత చేసి మరణానికి గురై ఉన్నాము. ఆ వివేకము, వాక్యం చదవటం వలన వాళ్ళకి ఏమొచ్చిందంట? వివేకం వచ్చింది. వివేకం వచ్చినప్పుడు ఏది చెయ్యాలో అది మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగా ఏది చేయాలో అది మాత్రమే చేస్తూ ఉండటం వల్ల ఒక్కొక్క అడుగు వాళ్ళు మరణం దగ్గర నుంచి, ఎక్కడి నుంచి అంట, టు కీప్ దెమ్ ఫ్రమ్ గోయింగ్ డౌన్ టు, వాళ్ళు కింద ఉన్న మరణానికి గురై ఉన్నారు కదా, మరణపు రాజ్యానికి గురై ఉన్నారు కదా, ఆ రాజ్యం నుంచి అంట టు ద రెల్మ్ ఆఫ్ ద డెత్ అని అంటున్నాడు. అంటే పైకి వెళ్తూ ఉంటారు, జీవం దగ్గరికి అన్నమాట. అవునా? ద పాత్ ఆఫ్ లైఫ్ లీడ్స్ అప్వర్డ్ అని అంటున్నాడు. వాక్యాన్ని అనుసరించటం ఏమొచ్చింది? వాక్యాన్ని అనుసరించాలి, వాక్యం చదువు, వాక్యాన్ని అనుసరించాలి అంటూ ఉంటారు. వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు అంటే వాక్యం చదివితే ఏ రీతిగా మాత్రమే ఉండాలో తెలియజేయబడిద్ది. దానివల్ల మనకు ఆశ కలిగిద్ది, ఆయన్ని ఆశ్రయిస్తాం అన్నమాట. చెయ్యకూడదని ఒక భయం మనలో
కలిగిద్ది. అప్పుడు వాక్యం చదవటం వల్ల ఏమైందంటే ఉండాల్సిన రీతికి మాత్రమే ఉండాలని చెప్పి ఆయన ఆశ్రయిస్తామో అప్పుడు ఏం చేస్తాడు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించేటట్టుగా ఆయనే మనల్ని నడిపిస్తాడు. వాక్యాన్ని అనుసరించటం ద్వారా ఏమైందంట, ఈ మరణానికి గురై ఉన్న మనము ఒక్కొక్క వచనం వాక్యాన్ని అనుసరించటం వల్ల ఎక్కడికి వెళ్తాం, జీవ మార్గంలోకి వెళ్తాం. పైన జీవం దగ్గరికి, నిత్య జీవం దగ్గరికి అంట మనం వెళ్తా ఉంటాం. ఒక్కొక్క అడుగు ఈ మరణానికి దూరంగా వేస్తా ఉంటాము. ఒకసారి జారిపోయి కింద పడిపోయాం చూసారా, ఇప్పుడు పాముని ఇచ్చినట్టుంటుంది చూసారా, అలాగా అవిధేయత చూపించి పాము మింగేసినట్టుగా వచ్చి కింద పడ్డాం, మరణం దగ్గర పడ్డాం. ఇప్పుడు ఏం చేయాలంట, వాక్యాన్ని అనుసరించటం అనేది ఆ నిత్యం మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటా మరలా మనం ఎక్కడి నుంచి పడిపోయామో ఆ తండ్రి దగ్గరికి మరలా మనం చేరుకుంటాము అని అంటున్నాడు. ద పాత్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుందండి. ఇక్కడ వివేకము ఉంటేనే ఆ మార్గాన్ని మనం వెళ్ళగలుగుతాం. వివేకం లేకపోతే ఏది పడితే అది చేసి మళ్ళీ ఏమైంది, పాము మింగిద్ది, మళ్ళీ వచ్చి మరణం దగ్గర. ఈ రోజుల్లో అదే జరిగేది. వాక్యం చదవమంటే చదవరు, 3 రోజులు చదవపోయేసరికి మళ్ళీ పాము మింగిద్ది, మళ్ళీ చిన్నగా మరణానికి చూపులు తేడా, మాట తేడా, ప్రవర్తన తేడా, అంతా తేడానే. గుడ్డోళ్ళు చీకట్లో తవిలాడుకున్నట్టుగా మనకు అట్లా అయిపోయింది మన పరిస్థితి. అర్థమవుతుందండి. కాబట్టి వాక్యం చదివినట్లయితే కనుక దాన్ని అనుసరించే వాళ్ళం ఉంటాం. కాబట్టి మరణంలో నుంచి జీవంలోకి దాటేవారుగా ఉంటాము. మిగతాది ఇంకా తర్వాత ధ్యానించుకుందాం. కానీ మిగతా తర్వాత ధ్యానించుకుందాం. మరలా ఒకసారి చక్కగా చదవండి. మొత్తం కూడా చదువుతున్నారు. ఎంతమంది చదువుతున్నారు?